ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని కృప వలన మనందరం క్షేమంగా ఉంటూ ప్రతిరోజు వాక్యం వినడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకు ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. 122వ దావీదు కీర్తన 7వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక అని కీర్తనాకారుడైన దావీదు యెరూషలేము గురించి ప్రస్తావిస్తూ ఆయన చెబుతున్న మాట. ఎందుకంటే యెరూషలేము శాంతి కేంద్రం కదా. మరి ఆ శాంతి కేంద్రంలో ఆ శాంతి లేకపోతే ఆ రోజుల్లో 12 గోత్రాల వారు కూడా ఆ మందిరానికి వెళ్ళేవారు. అక్కడ మందిరానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకునేవారు. ఎంతో ఆనందాన్ని, తృప్తిని పొందేవారు. కానీ మరి ఆ ప్రాంతంలోనే శాంతి లేకపోతే, శాంతికి నిలయమైన యెరూషలేములోనే శాంతి లేకపోతే, నెమ్మది లేకపోతే మరి చాలామంది అక్కడికి వెళ్ళడానికి భయపడతారు కదా. ఎప్పుడు చూసినా పోరు, ఎప్పుడు చూసినా నెమ్మది లేకపోవడం, ఇలాంటివన్నీ ఉంటే అక్కడికి వెళ్ళడానికి, దేవుని మందిరానికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు కదా. సంఘంలో కానీ చర్చిలో కానీ కొట్లాట్లు ఉన్నాయనుకోండి, అక్కడికి వెళ్ళడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఎందుకంటే ప్రజలకు మనశ్శాంతి కావాలి, నెమ్మది కావాలి. అందుకనే వారు మనశ్శాంతి కోసం వస్తారు. కనుకన ఆ సంఘంలో లేకపోతే ఆ యెరూషలేములో నెమ్మది ఉండాలని ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రాకారము అంటే చుట్టూ ఉన్న ప్రహారీ గోడ కదా. ఆ ప్రహారీ గోడ ఆ చుట్టూ కూడా, ఆ ప్రహారీ గోడ లోపల కూడా చక్కగా నెమ్మది ఉండాలని ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ యెరూషలేము మనం వెళ్ళకపోయినా, మన చిన్న యెరూషలేము మన కుటుంబం అయితే, మన చిన్న యెరూషలేములో నెమ్మది ఉండాలి, శాంతి ఉండాలి, సమాధానం ఉండాలి. అంటే మన ప్రాకారాలు దిట్టంగా ఉండాలి. ప్రాకారాలు దిట్టంగా ఉంటేనే దేవుని శత్రువైన సాతానుడు లోపలికి రాకుండా మనం చూసుకోగలం. శత్రువైన సాతాను నెమ్మది లేకుండా చేస్తాడు. ఎందుకు అంటే వాడు ఎవరిని విశ్రాంతి వెతుకుచూ అనేక మంది హృదయాలలోకి వెళుతూ ఉన్నట్టుగా మనం మత్తయి సువార్తలో చూస్తాం. వాడికి విశ్రాంతి కావాలి. అందుకనే మనుషుల్ని వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళ లోపలికి దూరి కొంచెం దొరికితే చాలు, చోటు దొరికితే ఆ లోపలికి వెళ్ళి వాళ్ళ మనసును కకావికలం చేయడం, ఆత్మహత్యకు ప్రేరేపించడం మనం చూస్తూ ఉన్నాం. కుటుంబాలలో నెమ్మది లేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. భార్యాభర్తలకు పడకపోవడం, పిల్లలు తల్లిదండ్రులకు పడకపోవడం, చిన్న విషయానికి మిస్అండర్స్టాండింగ్ రావడం మనం చూస్తూ ఉంటాం. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ప్రాకారాలు దిట్టంగా లేవనమాట. ఆ రోజుల్లో యెరూషలేము ప్రాకారాన్ని శత్రువులు కూల్చివేసినట్టుగా ఈ రోజున సాతానుడు కూడా మన చుట్టూ ఉన్న ప్రాకారాన్ని పడగొట్టి ఎలాగైనా లోపలికి వచ్చి మనకుండే శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని పాడు చేయాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజున విశ్వాసులుగా మన ప్రాకారం దిట్టంగా ఉండేలాగా మనం ప్రార్థన చేసుకోవాలి. మన కుటుంబం చుట్టూ ప్రార్థనా ప్రాకారం ఉండాలి. మన కుటుంబం చుట్టూ వాక్యం అనే ఆ కంచె మనకు ఉండాలి. ఎవరైతే ఈ కంచె లేకపోతే ఈ ప్రాకారాన్ని కలిగి ఉంటారో శత్రువు మన లోపలికి రావడానికి కూడా భయపడతాడు. ఎందుకు అంటే వాక్యం చూస్తే భయం కదా. దేవుడు వాక్యం అంటే దేవుడే కదా. యేసయ్య మన దగ్గర ఉంటే వాడు లోపలికి రాలేడు కదా. ఎందుకంటే ఆయన రక్షకుడు గనుక, రక్షించేవాడు గనుక ఏ విధంగా మనల్ని పాడు చేయాలని వాడు లోపలికి వచ్చే అవసరత ఉండదు. ఈ రోజున అదే చెప్తున్నాడు. మీ గోడలలో లేదా మీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. మన చిన్న ఇంటిలో నెమ్మది ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన నగరాలలో క్షేమం ఉండాలి. ఏమండి, మనం ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నామో దేవుని పిల్లలు ఎక్కడుంటే అక్కడ క్షేమాన్ని విస్తరించాలి. ఎందుకంటే ఆ నగరం కోసం ప్రార్థిస్తూ ఉంటే, ఆ పట్టణం కోసం ప్రార్థిస్తూ ఉంటే, ఆ సంఘం కోసం మనం వెళుతున్న సంఘం కోసం మనం ప్రార్థిస్తూ ఉంటే మన సంఘాలలో నెమ్మది ఉంటుంది, మన నగరాలలో క్షేమం ఉంటుంది. ఈ రోజున దేవుడు మనతో అదే చెబుతూ ఉన్నాడు. ముందు మన కుటుంబాలు బాగుంటే మన సంఘాలు బాగుంటాయి, మన సంఘాలు బాగుంటే మన దేశం బాగుంటుంది. ఈ రోజున దేవుడు అదే కోరుకుంటున్నాడు.
ప్రార్థిస్తున్నామని చెప్పుకుంటున్న మనము మన కుటుంబాలలో దేవుని సమాధానం ఏలేలాగా మనం చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన ప్రాకారాలలో నెమ్మది ఉండాలి, మన నగరంలో క్షేమం ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5, 6 వచనాల్లో రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన పౌలు గారు చెబుతూ ఉంటారు. ఏమని చెబుతారంటే 5వ వచనం 6వ వచనం చూడండి. మీరు ఏక భావము గలవారే ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మీరు ఏక భావం కలిగి ఉండాలి. రోమా సంఘానికి చెబుతున్నాడు. విశ్వాసులు ఒకరితో ఒకరు ఏక మనస్సు కలిగి ఉండాలి. ఆది అపోస్తుల దినాలలో విశ్వాసులు ఎలాగైతే ఏక మనస్సు కలిగి దేవుని యొక్క శక్తిని పొందుకున్నారో, ఏక మనస్సు ఎక్కడుంటే దేవుని శక్తి అక్కడ ఉంటుంది, దేవుని అభిషేకం అక్కడ ఉంటుంది. అదే చెబుతున్నాడు. మీరు ఏక భావము గలవారై ఏకగ్రీవముగా దేవుని నామానికి మహిమ తెచ్చేలాగా మీరు ఉండాలి అని కోరుకుంటూ మీరు ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండండి. భార్య భర్తలైతే ఒకరితో ఒకడు శరీరాలు మాత్రమే కాదు కానీ వాళ్ళ మనస్సులు కూడా కలవాలి. ఏమంటే ఒక మనస్సులు కలవాలి అంటే కలిపేవాళ్ళు అక్కడ ఉండాలి. ఆ కలిపేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఆయన మన మధ్యలో ఉంటే ఆయన చక్కగా మన యొక్క మనస్సులను ఆయన కలిపే గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ రోజున దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఎక్కడ చూసినా ఏక మనసు లేకపోవడం, ఐక్యత లేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులకి పిల్లలకి ఏక మనసు ఉండదు. తల్లిదండ్రులు ఒకటి చెప్తూ ఉంటే పిల్లలు ఇంకోటి చేస్తూ ఉంటారు. లేకపోతే భర్త ఒకటి చెప్తూ ఉంటే భార్య ఇంకొకటి చేస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా ఏక మనసు దెబ్బతింటూ ఉంది. ఏక మనస్సు లేకపోవడం వల్ల అక్కడ అద్భుతాలు జరగటం లేదు, ఆశ్చర్యకార్యాలు జరగటం లేదు. ఆది అపోస్తుల దినాలలో అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. ప్రజలందరూ కూడా చక్కగా దేవుని సన్నిధికి ప్రవాహంగా వచ్చేవారు. ఆ కార్యం జరగాలి అంటే తప్పకుండా ఏక మనస్సు కలిగి ఉండాలి. మీరు ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారే మనం ఏం చేసినా దేవుని నామానికి మహిమ తెచ్చేలాగా మాటలాడినా పని చేసినా లేకపోతే మనం ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా సరే మనం నమ్మిన దేవునికి మహిమ తెచ్చే విధంగా మన ప్రవర్తన మన మాట ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట చూడండి ఒక్కసారి. ఇక్కడ కూడా పౌలు గారే చెబుతూ ఉన్నారు. ప్రేమతో ఒకరినొకడు చూడండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ కలిగించు ఐక్యం అంట. ఏమంటే ఐక్యమును కాపాడుకుంటే ఎందుకు శ్రద్ధ కలిగి ఉండాలి. ఏమంటే కుటుంబంలో ఐక్యత ఉండాలి. ఏమంటే ఐక్యత కాపాడుకోవడానికి మనం ఎంతవరకు తగ్గాలో అంతవరకు మనం తగ్గాలి. ఎంతవరకు తగ్గించుకోవాలో అంతవరకు మనం తగ్గించుకుంటే తప్పకుండా మన కుటుంబాలలో ఐక్యత ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో సాతానుడు మన ప్రాకార లోపలికి రాలేడు, మన నగరం లోపలికి రాలేడు. ఎందుకంటే మనందరం ప్రార్థించి వాడిని వెళ్ళగొడతాము గనుక. అంత మాత్రమే కాదు, ప్రేమతో ఒకరినొకడు సహించుకోండి. ఒకరినొకరు భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు, విశ్వాసి కావచ్చు, బంధువులు కావచ్చు, ఒకళ్ళు సహించుకోండి, ప్రేమ కలిగి ఉండండి అని చెబుతూ మీరు ఏ పిలుపుతో పిలువబడ్డారో దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోండి అని ఎఫెసు సంఘానికి చెప్తూ ఉన్నాడు. సంపూర్ణమైన వినయం, ఒకరి పట్ల ఒకళ్ళు వినయం కలిగి ఉండండి. ఒకళ్ళు చెప్పిన మాట వాళ్ళ చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా చక్కగా వినడానికి మనం ప్రయత్నం చేయగలిగితే, నేను చెప్పిన మాట అందరూ వినాలి అని కాదు కానీ ఎదుటి వాళ్ళు చెప్పే మాట కూడా మనం వినగలిగితే తప్పకుండా వినడం అలవాటు చేసుకుంటే వినుటకు వేగిరపడాలి, మాటలాడడానికి నిదానించాలని
పేతురు గారు చెప్తారు కదా, వినడానికి వేగిర పడదాం, మాట్లాడడానికి నిదానిద్దాం. సాధారణంగా మాట్లాడడానికి తొందరపడుతూ ఉంటాం, వినడానికేమో మన చెవులు వినడానికి ఇష్టపడవు, నాకు అంతా తెలుసులే అనే ధోరణితో ఉంటాం. ఈ రోజున దేవుడు అదే చెప్తూ ఉన్నాడు, వినడానికి వేగిరపడండి, మాట్లాడడానికి నిదానించండి. అంత మాత్రమే కాదు, దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణమైన వినయం. అంటే విశ్వాసుల జీవితాలలో దీర్ఘశాంతం ఉండాలి. సహించుకోలేకపోతున్నాను, ఓర్చుకోలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు, ఇలాంటి మాటలు కాకుండా దేవుని మీద ఆధారపడి యేసు ప్రభు ఎలాగైతే ఓర్చుకున్నాడో, యేసు ప్రభు ఎలాగైతే సహించుకున్నాడో, ఆయన పిల్లలంగా మనం కూడా ఆయన లాంటి లక్షణాలు మనం కలిగి ఉండగలిగితే ఎంత బాగుంటుందో కదా. సంపూర్ణమైన వినయంతోనూ సాత్వికముతోనూ, సాత్వికం అంటే మనకు తెలుసు, చేతనైనా సరే చేత కానట్టు ఉండడాన్నే సాత్వికం అంటారు కదా. మనకి చేతనైనా, మాట్లాడడం చేతనైనా, పగ తీర్చుకోవడం చేతనైనా సరే మనం చేత కానట్టు ఉండడమే సాత్వికం. ఈరోజున విశ్వాసులంగా ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉంటే తప్పకుండా మన నగరాలలో క్షేమం ఉంటుంది, మన యొక్క ప్రాకారాలలో నెమ్మది కలుగుంది అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మన చిన్న యెరూషలేము మన కుటుంబమే కదా. మన కుటుంబంలో దేవుడు నెమ్మది అనుగ్రహించునుగాక. మన ప్రాకారాలలో దేవుడు నెమ్మది, అంత మాత్రమే కాదు, మన నగరంలో దేవుడు క్షేమాన్ని అనుగ్రహించాలి అంటే ఆత్మ కలిగించే ఐక్యాన్ని కాపాడుకోవడంలో శ్రద్ధ వహించాలి. సంపూర్ణమైన వినయం కలిగి ఉండాలి. ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండాలి. అంత మాత్రమే కాదు, అందరం కలిసి దేవుని నామానికి మహిమ తేవాలి. దేవునికి మహిమ వచ్చే విధంగా మన ప్రవర్తన, మన మాటలు ఉండగలిగితే తప్పకుండా దేవుడు ఆ ఇంటిలో కొలువై ఉంటాడు, ఆ సంఘంలో కొలువై ఉంటాడు. అప్పుడు నెమ్మది, సమాధానము ఆ చుట్టుపక్కల కూడా వ్యాపించడం మనం చూస్తూ ఉన్నాం. మరి అలా చెయ్యాలి అంటే తప్పకుండా ప్రార్థించాలి, తప్పకుండా ఏక మనస్సు కోసం మనం ఎదురు చూడాలి. ఏక మనస్సు కోసం ఎదురు చూడాలి అంటే సరిపోదు, కానీ తగ్గించుకునే సమయంలో తగ్గించుకోవాలి. అంత మాత్రమే కాదు, క్షమాపణ అడగాలి అంటే అడగాల్సి వస్తే అడగాలి. దేనికి కూడా అహం అనేది రాకుండా చూసుకోవాలి. అలా చేస్తే తప్పకుండా నగరాలలో క్షేమాన్ని, ప్రాకారాలలో దేవుడు నెమ్మదిని కలుగజేస్తాడు. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా నగరంలో క్షేమం ఉండాలని, మా ప్రాకారాలలో నెమ్మది ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దావీదు దేవుని ఇంటి కోసం మాట్లాడాడు, కానీ దేవుని ఇంటిలో నెమ్మది లేకపోతే నాయన ఎవరు అక్కడికి వెళ్ళి దేవుడిని ఆరాధించలేరు కదా. మేము కూడా దేవుని ఇల్లు అయిన తండ్రి సంఘం కోసం ప్రార్థించడానికి మమ్మల్ని అందరినీ ఆయత్తపరచుము తండ్రి. అలాంటి భారాన్ని మాకు దయచేయము. అంత మాత్రమే కాదు, మా కుటుంబాలలో ఏక మనసు, ఏక తాత్పర్యము తండ్రి మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. భేదాలు కలిగించే దురాత్మను యేసు నామంలో శపిస్తూ ఉన్నాం, పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని నీ రక్తం కింద దాచి ఉంచండి. నగరంలో క్షేమాన్ని, ప్రాకారాలలో నెమ్మదిని కలుగచేయము. మీరే మహిమ పొందుము. చేరవచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. ప్రతి బలహీనత నుంచి విడుదల ఇవ్వండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, అలాగే ఇంటర్లోకి వెళుతున్న వారికి సఫలత మీరు దయచేయము. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నిండారులుగా వారిని దీవించుము. యేసే నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. మరి కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, ఈ కార్యక్రమాన్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడవచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్.